లేదంటే ఆ దిశగా ఆలోచిస్తున్నటువంటి ఏకైక నాయకత్వం కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నటువంటి ప్రజాప్రతినిధి తాలూకా మనస్తత్వం కానీ కొట్టొచ్చినట్టు కనిపించేది వినిపించేది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలోని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు, విద్యకి వైద్యానికి వ్యవసాయానికి చేతునిస్తే రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా పయనించడంతో పాటు ఆనందంగా శయనించడం కూడా కనిపిస్తుంటుంది. అలా అనిపిస్తుంటుంది, అలా వినిపిస్తుంటుంది కూడా. ఈ మూడు రంగాలు కూడా గత ప్రభుత్వం ఈ విద్యని కానీ వైద్యాన్ని కానీ లేదు అంటే అగ్రికల్చరల్ కానీ విస్మరించడం వల్ల ఆరోగ్యశ్రీ ఏమైంది, అనారోగ్యశ్రీగా మారిపోయింది. విద్య అనేది మిద్య కింద పరిమితం అయిపోయింది. అక్షరాస్యతలో మనం మొత్తం అన్ని రాష్ట్రాల కన్నా 30వ స్థానంకి వెనక్కి వెళ్ళిపోయాం. నిరక్షరాస్యత, చదువుకోలేనటువంటి వాళ్ళు, చదువుకోలేక ఉన్నటువంటి కుటుంబాలు, వేలాది కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉండిపోయిన స్థితులు చూసాం. అప్పుడు క్లియర్గా చూసిన తర్వాతే అది ఎలా చూసాం, మీరు మేము చూడటమే కాదు, సాక్షాత్తు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి మన నాయకుడు ఆయన అడుగులు వేస్తుంటే ఆయన వెనకాతల జైహో జగన్ అనే నినాదాలతో చిన్నపిల్లలు కూడా పరిగెడుతూ అడుగులేస్తూ ముందుకు వస్తూ, అయ్యో చదువులు మానేసి ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు, చిరిగిన బట్టలతో ఒకడు ఎవరో ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సూటు బూట్ వేసుకొని వెళ్తుంటే వాళ్ళ వైపు చూసి ఇక్కడ నీట్గా లేకున్నా కేవలం ఎక్కడో హోటల్లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి తిండికి పరిమితం అయిపోయి రోడ్డు పక్కన ఉన్నటువంటి తిండి కోసం వెంపర్లాడుతున్నటువంటి వాళ్ళే తాలూకా స్థితులు కూడా బాగా ఆకలింపు చేసుకున్నారు. కాబట్టి నో ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే పాపులారిటీ ఉంటుంది. దానివల్ల ఎడ్యుకేషన్కి ఇచ్చినాడే మనకి అర్థం పరమార్థం ఉంటుందని ఆ రోజు ఆయన అడుగుల్లోనే చవి చూశారు అధ్యక్ష. అందుకనే ఎడ్యుకేషన్లో చాలా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి విద్యకి వైద్యానికి వ్యవసాయానికి 3 రంగాలకి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించగలుగుతుంది, స్వతంత్రంగా ఎదగలుగుతుంది, స్వతంత్రంగా సమాజంలో వదగలుగుతుంది. ఇలాగే ఇప్పటి కూడా ఈ స్థితికి చేరుకోలేనటువంటి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈరోజు మన దేశంలో రాష్ట్రాలు కూడా విద్యకి వైద్యానికి వ్యవసాయ రంగానికి ఎప్పుడు కూడా సముచిత స్థానం ఇవ్వలేక అనుకున్న స్థాయిలో స్వయం సమృద్ధి సాధించలేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. అందుకనే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినటువంటి పరిస్థితి తెలుగుదేశంలో జరిగింది. విద్యని విద్యగానే ఇదైపోయింది. అలాగే ఇక్కడ వైద్యం కూడా ఎలాగొచ్చిందంటే కనీసం పేదవాడికి ఏమాత్రం కూడా సాయం చేయలేని పరిస్థితులు ఉండడం వల్ల వైద్యం అదేంటంటే పేదవాడికి అందరూ నైవేద్యంగానే మారిపోయింది అధ్యక్ష. వ్యవసాయం అయితే పేరులోనే వ్యవసాయం ఉంటుంది కానీ ఆ వ్యవసాయానికి సాయం ఇచ్చినటువంటి దాఖలాలు గత ప్రభుత్వంలో లేవు అధ్యక్ష. కాబట్టి అన్ని రంగాలు కూడా నిర్వీర్యం అయిపోవడానికి ఈ 3 రంగాలకి ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ రాష్ట్రం అధోగతి అయిపోయినట్టే లెక్క. ఇది మన నాయకుడు గుర్తించారు కాబట్టి ఎంత ఇదిగా తీసుకొచ్చారు చూడండి. ప్రతి ఇయర్ కూడా, ఎందుకంటే ఇక్కడ బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు వింటారు కూడా, ఎవ్రీ వీక్ 2 times ఆరోగ్యశ్రీ మీద కానీ హెల్త్ మీద కానీ రివ్యూ చేసినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఉందంటే ఆలోచించమనండి. కేవలం ఓన్లీ ఈ హెల్త్ మీద మెడికల్ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి రివ్యూ చేయడం కానీ అలాగే ఎడ్యుకేషన్. అందుకనే విద్యకి వైద్య రంగంలో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని హెల్త్ పరంగా దేశంలో 30వ స్థానంకి వెళ్ళిపోయిన దాన్ని ఈరోజు నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చారంటే ఇది గత 5 ఏళ్ళు మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్సే దీనికి కొలమానం. అలాగే ఆయా రంగంలో చదువుతున్నటువంటి వాళ్ళ పట్ల అభిమానం అని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష. కానీ ఈరోజు మన నాయకుడి సారథ్యంలో మన జగన్ సార్ నాయకత్వంలో వైసీపీ నేతృత్వంలో జీడిపిలో కూడా 3వ స్థానంగాను, విద్యారంగంలో 1వ స్థానంలోను, వైద్య రంగంలో 4వ స్థానంలోను, వ్యవసాయ రంగంలో 2వ స్థానంలోను దేశంలో ఉన్నత స్థాయికి చేరుకుందంటే అది పాలకుడి తాలూకా నైజం, అదే జగన్ గారి తాలూకా ఇజం.
ఈ ప్రభుత్వం తాలూకా రిజం అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే ఇక విద్యకి వైద్యానికి వ్యవసాయ రంగానికి చేయూతనివ్వడం వల్ల రాష్ట్రం ఎంత స్వయం సమృద్ధి సాధించిందో నిన్న క్లియర్గా కేటగిరీగా గణాంకాలతో సహా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు అధ్యక్ష. అంచేత మన సీఎం గారి తాలూకు ఏం కానీ, మన సీఎం గారి తాలూకు జగన్ గారి తాలూకు థీమ్ కానీ, మన సీఎం గారి తాలూకు డ్రీమ్ కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సార్థకత చేసుకోవాలని సాధించిన వైనాన్ని బడ్జెట్ క్లియర్గా గణాంకాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం లెక్కేసుకుంటే నిన్న బడ్జెట్లో 2,86,000 కోట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సుపరిపాలన ఆంధ్రావనిగా, సామర్థ్య ఆంధ్రావనిగా, మన మహిళారాణుల ఆంధ్రావనిగా, అన్నపూర్ణ ఆంధ్రావనిగా, సంక్షేమ ఆంధ్రావనిగా, సంపన్న ఆంధ్రావనిగా, భూభద్ర ఆంధ్రావనిగా, అంటే యాక్చువల్ రీసర్వే సంబంధించి సప్తస్వరాల సరాగాల సంగీత సామరస్య సస్యశ్యామల సువర్ణపాలన సాధించడం ఈ ప్రభుత్వం లక్ష్యమని ఈ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా దీన్ని సమర్థించవలసినటువంటి అవసరం ఉంది. ఈ బడ్జెట్ని ఎట్టి పరిస్థితులు కూడా ఎప్రిషియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇవి వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రం వ్యవసాయ రూపేణా మనం లెక్కేసుకుంటే అధ్యక్ష, అగ్రికల్చరల్ రూపేణా ఓన్లీ అగ్రికల్చరల్కి ఎంత ఇచ్చారని చూసుకున్నట్లయితే 88,215 కోట్లు అధ్యక్ష. ప్రతిపాదించగా విద్యకి అయితే 33,898 కోట్లు, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తే 17,800 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్కి 9,500 కోట్లు, వ్యవసాయ రంగానికి 14,386 కోట్లు, ఇరిగేషన్కి 12,036 కోట్లు. కొంచెం ఇరిగేషన్ కూడా కొంచెం ఇంకా ఎందుకంటే మా ఉత్తరాంధ్ర బాగా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి మీరు కూడా ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు కానీ కొంచెం సజెషన్ ఏంటంటే ఉత్తరాంధ్రలో ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్నీ చేసినా ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర సుధీర్ శ్రవంతి కూడా ఇందులో కేటాయింపులో కొంచెం కలిపి ఉంటే బాగుంటుందని నా సలహా అధ్యక్ష. ఆ విషయంలో ఎఫ్ఎం గారు కొంచెం ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ విషయంలో గుర్తుంచుకోవాలనేది చేసుకుంటూ వెల్ఫేర్ సంబంధించి ఉత్తరాంధ్ర సుధీర్ శ్రవంతికి సంబంధించి మాత్రం మోస్ట్ ప్రయారిటీ ఇస్తే మనకి సుమారు 7 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. అది కేటాయింపులో ఓటాన్ అకౌంట్ అయినా ఆ కేటాయింపులో దానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలనేది నా సలహా అధ్యక్ష. అలాగే ఇప్పుడే ఇచ్చారు 10 minutes అయిపోయింది. లేదు ఓన్లీ 10 minutes. సంక్షేమానికి వెల్ఫేర్ సంబంధించిన 44,000 కోట్లు, బీసీ వెల్ఫేర్కి సంబంధించిన బీసీ సంక్షేమానికి 29,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 9,297 కోట్లు, ఎస్టీకి 4,133 కోట్లు, మైనార్టీకి 2,244 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఈ కేటాయింపులు ఎలా ఉన్నాయంటే ఏదో ఫిగర్స్కే కాదు, ఫిగర్స్ చూపించేసి మళ్ళీ అది ఈ గణాంకాలు ఓన్లీ ఆ ఫిగర్స్కే పరిమితం కాదు, కార్యరూపం దాల్చడం కోసం వాస్తవానికి అనుగుణంగా ఉండటం వల్ల ముఖ్య రంగాలు మెయిన్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిన్న ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మనం అందరం కూడా ఆమోదించక తప్పదు అధ్యక్ష. మత్స్య సంపద ఓన్లీ ఫిషరీస్ ఒక్కటి లెక్కేసుకుంటే అధ్యక్ష 2,43,000 మంది మత్స్యకార కుటుంబాలు చేపల నిషేధ కాలంలో ఈ రాష్ట్రంలో ఆర్థిక సహాయం 4,000 నుంచి 10,000 పెంచారు. ఇది చాలా గ్రేట్ థింగ్ అధ్యక్ష. ఎందుకంటే ఎవరు ఏ రంగమైనా వృత్తులు చేసుకుంటుంటారు కానీ ఓన్లీ ఫిషరీస్కి ఇంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి కొన్ని ఇప్పుడు మనకి ఏంటంటే సీజను వర్షాకాలంలో ఎప్పుడైనా అతివృష్టి వచ్చినప్పుడు కానీ ఏదైనా తుఫాన్లు సంభవించినప్పుడు కానీ వాళ్ళు 1-2 నెలలు సముద్రంలోకి వెళ్ళి ఫిషింగ్ చేయడానికి కుదరదు అధ్యక్ష. అలాంటి మూమెంట్లో ఏదైతే ఆ నిషేధ కాలంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నిటికీ కూడా 4,000 రూపాయల నుంచి 10,000 పెంచారంటే ఇది చాలా చాలా ఎంతో ఉన్నతమైనటువంటి భావజాలు ఉంటే కానీ చేయరు. ఇది ఎలా వచ్చింది, ఈ ఆలోచన ఎలా వచ్చింది? పాదయాత్రలో చేసేటప్పుడు అప్పుడప్పుడు మా అమ్మరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో తడిచారు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ ఫోటోలు అవి కూడా క్లియర్గా ఉన్నాయి. ఫిషరీస్ బీచ్ రోడ్ అంటే వెళ్ళేటప్పుడు విజయనగరం శ్రీకాకుళం నుంచి వెళ్ళేటప్పుడు కుంభవరసు కూర్చేస్తే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ పరుగున వచ్చారు. హరిపాదాన పుట్ట అంటే గంగమ్మ అని ఇందులో ఒక సాంగ్ కూడా ఉంటుంది శుభసంకల్ప సినిమాలో. అది ఏంటంటే క్లియర్గా కొట్టొచ్చినట్టు ఫిషరీస్ తాలుగా పరిస్థితులు ఎలాగ ఉంటాయి,
ఏ విధంగా ఉంటాయి అని చూసిన తర్వాత ఆయన వేళ పాదయాత్రలో చూసినప్పుడు కూడా చూసారు, అయ్యో ఇంత ఖాళీగా ఉండిపోయి మనందరూ కూడా కొంతమంది మిగిలినటువంటి వర్గాలు ఏమైనా ఉంటే జాలీగా ఉంటారు, కానీ వీళ్ళేమో ఖాళీగా ఉంటున్నారు, ఇక్కడ వీళ్ళకి జాలీ లేదు, ఎప్పుడైనా ఇలాంటి సంపిస్తే మోలీ జరిగిపోతుంటుంది, వీళ్ళకి ప్రమాదం, కాబట్టి ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలని ఆ రోజున ఆయన మనసులో, ఆయన హృదయంలో, ఆయన మదిలో తట్టింది. మదిలో తట్టినటువంటి అంశం ఈ 4,000 నుంచి 10,000 చేయాలనే ఆలోచన. కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా పడవల మీద వెళ్తుంటారు, మీకు తెలుసు కదా, మన దగ్గర అంతా సముద్ర తీరం కాబట్టి. ఎందుకంటే నేను చెప్పేది ఏది కూడా ఇది ప్రభుత్వానికి భారం కాదు, ఇది ఇవ్వడం వల్ల ఎవరికి నేరం కూడా కాదు, వాళ్ళకి ఇవ్వడం ఘోరం కూడా కాదు. ఎందుకంటే సమంజసం అనమాట, వాళ్ళకి దినదనగండ పరిస్థితి అనమాట. అందుకని వాళ్ళకి ఇచ్చే పడవ మీద అక్కడ ఉన్నటువంటి షిప్పుల్లో వెళ్తున్నటువంటి వాళ్ళు బోట్స్ ఉంటున్నప్పుడు లీటర్ డీజిల్ 6 రూపాయల నుంచి 9 రూపాయలకి సబ్సిడీ ఇచ్చారు అధ్యక్ష. ఇది సబ్సిడీ, అది ఎప్పుడు ఏ ప్రభుత్వం అలాగా చేయలేదు, అది మన ప్రభుత్వంలోనే ఆ సంకల్పించినటువంటి పరిస్థితులు. ఇవన్నీ వాస్తవానికి అనుగుణంగా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా దీని మీద ఏంటంటే, అలాగే ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీస్ సడన్గా చనిపోతే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిగర్స్తో గణాంకాల రూపంలో ఇచ్చినటువంటి అన్నీ కూడా మాటలకు పరిమితం కాదు, చేతల్లో చూపించినటువంటి మన ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ హౌసింగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. టీడీపీ హయాంలో మొత్తం అంతా 5 ఏళ్ళు చూస్తే వాళ్ళు కేవలం 4,63,000 ఇల్లులు ఇచ్చారు. ఇల్లు పట్టాలు కాదు, దీనిలో అయితే ఒక పట్టాలు కూడా లేవు. కానీ ఈరోజు ఇల్లు పట్టాలు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం ఈ 5 ఏళ్ళలో 30,65,315 ఇల్లు పట్టాలు పంపిణీ చేసినటువంటి ఘనత వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మాత్రం తప్పదు. ఎందుకంటే మన వైసీపీ ప్రభుత్వంలో నేను ఇచ్చాం, అంచేత పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ మన చుట్టాలే, అది ఎట్టి పరిస్థితుల్లో మనం లెక్కేసుకోవాలి అధ్యక్ష. పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ చుట్టాలు కాబట్టి పట్టాను పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆ చట్టా పట్టాలు వేసుకొని ఈరోజు జైహో జగనన్న అనే రీతిలో ఈరోజు మన వైపు నినాదాలు చెప్తున్నారు. మన విధానాలు నచ్చాయంటే ఇది ఆలోచించాలన్నమాట. అంచేత జనరంజకమైనటువంటి పరిపాలన ఈ 5 ఏళ్ళలో అందించింది మన ప్రభుత్వం అని చెప్తున్నాను అధ్యక్ష. ఇది ఒక విషయం అధ్యక్ష. ఇక ఇది ఒకటే కాకుండా ఇల్లులు ఇది నేను ఏంటంటే ఇల్లు పట్టాలు చెప్పాను అధ్యక్ష. ఇల్లులు అయితే ఒక్కో ఇంటికి 1,80,000 అనుకుంటున్నారు, క్యాల్కులేషన్ కాదు. ఇల్లు 1,80,000 ఇవ్వడంతో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 6,90,000 రూపాయలు కేటాయించి లేఅవుట్స్ కోసం ఇచ్చి ఎలక్ట్రిఫికేషన్ కానీ అక్కడ డెవలప్మెంట్ కానీ అక్కడ గృహ నిర్మాణం కోసం 6,90,000 ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వంపై భారం పడ్డది అధ్యక్ష. అంటే ఒక ఇంటి వాల్యూ చూసుకున్నట్టయితే పట్టాతో కానీ చూస్తే బిట్వీన్ 10 lakhs to 15 lakhs వరకు కూడా మనకి ఒక ఎసెట్ని క్రియేట్ చేసినటువంటి ఘనత ఉంది. అందుకనే ఎప్పుడో గత ప్రభుత్వాలు, గడిచినటువంటి ప్రభుత్వాలు ఇల్లు ఇవ్వచ్చు, మనం ఇల్లు ఇవ్వలేదు, ఊర్లు ఇచ్చాం. ఆ రోజుల్లో ఇల్లు ఇవ్వచ్చు ఎవరైనా ఒకరో ఇద్దరు, కానీ మనం ఊర్లు ఇచ్చాం. ఈవేళ జగనన్న కాలనీలుగా ఎక్కడ చూసినా, ఎందుకు మా చోడవరం నియోజకవర్గంలోనే సుమారు 110 లేఅవుట్లు ఉన్నాయి అధ్యక్ష. అది పరిస్థితి. అలా మీ దగ్గర కూడా ఉంటాయి, అలా ప్రతి మెంబర్ దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష. ఈ పథకాల్లో టోటల్గా ఈ పథకం కింద 22 లక్షల ఇల్లులు కేటాయించగా ఇప్పటికే 9 లక్షల ఇల్లులు కట్టుకున్న అధ్యక్ష. కట్టుకున్నటువంటి జగనన్న కాలనీలో అయితే మాత్రం ఏంటంటే 11,000, ఇక్కడ ఉన్నటువంటిది జగనన్న కాలనీలో 1,62,530 మంది ఈరోజు ప్రజెంట్ నివాసం ఉంటున్నారు అధ్యక్ష రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో. ఇక విద్యా దీవెన చూస్తే మనం చెప్పక్కర్లేదు, 11,900 కోట్లు జగనన్న విద్యా దీవెన. అదే ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా లాలన, ఇది జగనన్న పాలన అని చెప్పక తప్పదు అధ్యక్ష. అది టోటల్గా విద్యా దీవెన ఇంత ఖర్చు చేసాం అధ్యక్ష. అలాగే ఇక్కడ ఎంతోమంది ఉన్నత విద్య చదువుకోవడానికి ఇది చాలా దోహదపడ్డది. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఇదివరకు ఉన్నత స్థాయికి, ఉన్నత చదువుకి వెళ్ళాలనుకుంటే అసలు నేను అబ్రహం లింకన్ గురించి చెప్పాను, నిజం. ఆ రోజుల్లో ఎవరో ఫారెన్ అప్పుడు వెళ్ళడం అంటే ఆ రోజుల్లో ఎప్పుడు 1936 ఇలా దాని ముందు వెళ్ళాలంటే తక్కువని. కానీ ఈరోజు కూడా చాలామంది మన వెనుకబడిన జిల్లాల్లో అయితే ఎక్కడ అబ్రాడ్ వెళ్ళడం కానీ,
ఏదో యుఎస్ వెళ్ళడం కానీ ఇవన్నీ చాలా తక్కువ. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే విద్యా దీవెనకి ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ 100% ఇవ్వడంతో పాటు ఈరోజు వసతి దీవెన ద్వారా వాళ్ళు చదువుకోవడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం వల్ల, ఉత్సాహాన్ని కలిగించడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి నిరుత్సాహం పోయి ఈరోజు ఏంటంటే ఫారెన్ వెళ్ళి ఎంతమంది వేలాది మంది చదువుతున్నారు. కాబట్టి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఎంతోమంది ఈరోజు ఉన్నత ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా మనం ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇది కాక వసతి దీవెన వల్ల అయితే అధ్యక్ష 4,276 కోట్లు ఖర్చు చేయగా 52 లక్షల మందికి 52 lakhs మెంబర్స్కి, స్టూడెంట్స్కి లబ్ధి చేకూరింది అధ్యక్ష వసతి దీవెన. ఎందుకంటే ఇవన్నీ ఐడియాస్ అన్నీ కూడా ఎలా వచ్చాయంటే ఆ రోజు ఉన్నటువంటి ఎవరో బ్యూరోక్రాట్స్ వచ్చి ఏదో సలహా ఇవ్వడమో, లేకపోతే ఎక్కడో బాగా అనుభవదారులు వచ్చే సలహా కాదు, అనుభవపూర్వకంగా ఆకలింపు చేసుకుని, అవగాహన చేసుకుని, అర్థం చేసుకొని 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు చదువుకోలేక హీనస్థితి, దేనస్థితి గమనించి వీళ్ళ పట్ల ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటే వీళ్ళు చాలా మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారు, పైకి తీసుకెళ్ళవచ్చు అనేది ఆలోచన చేశారు. కాబట్టి వసతి దీవెన పెట్టి సంవత్సరం ఈ లాస్ట్లో ఉండి చదవాలంటే ఇబ్బంది, అంచేత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మనం ఏదైనా ప్రొవైడ్ చేయాలని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. కాబట్టి వసతి దీవెన ద్వారా సంవత్సరానికి 2 times 10,000, 20,000 రూపాయలు ఇవ్వడం అధ్యక్ష. ఇది వసతి దీవెన సంబంధించి. ఇకపోతే ఇంకా బీసీ సంక్షేమం గురించి చెప్పక్కర్లేదు. ఎప్పుడైనా గడిచిన ప్రభుత్వాలు కానీ, అంతకుముందు ఏ ప్రభుత్వాలు కానీ 71,740 కోట్లు 71,740 కోట్లు బీసీ సంక్షేమానికి ఖర్చు పెట్టిన దాఖలాలు గతంలో ఏ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఖర్చు పెట్టలేదు. వెల్ఫేర్ కోసం ఇంత ఖర్చు పెట్టే పరిస్థితులు రాలేదు. మనకి వాతావరణం కూడా అనుగుణంగా కరోనా లాంటి విపత్తు వచ్చాక ఇలాంటిది లేదు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఇది ఖర్చు చేసాం. 71,000 ఖర్చు చేయొచ్చు. ఖర్చు చేసినా అందులో ఎంతో కొంత ఒక 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు మిస్యూజ్ అవుద్ది. కానీ మిస్యూజ్ అవ్వకుండా, రూపాయి కరప్షన్ లేకుండా, వేరే ఆప్షన్ లేకుండా 71,740 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వం ఉందని సగర్వంగా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అందుకనే ఈరోజు సంపన్న ఆంధ్రగా అలా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి 2023-27 ఈ 5 సంవత్సరాలలోకి ఇండస్ట్రియల్ కొత్త పాలసీని తీసుకొచ్చారు అధ్యక్ష. మనం ఇండస్ట్రియల్ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అని ఉదాహరణకు విశాఖపట్నంలో సమ్మిట్ నిర్వహించారు. సమ్మిట్ నిర్వహించినప్పుడు 13,11,11,000 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇది ఫ్యాక్ట్. అప్పుడులాగా వాళ్ళలాగా డబ్బా కొట్టేసుకొని 30,000 కోట్లు కుదుర్చుకున్నాం, లేదా 60,000 కోట్లు వచ్చాయి ఒప్పందాలు. అది అగ్రిమెంట్ ఇన్ రైటింగ్లో ఉన్నటువంటిది ఏంటంటే 13,11,000 కోట్లు ఒప్పందాలు మనం కుదుర్చుకున్నాం అధ్యక్ష. ఇకపోతే ఇది కాకుండా ఇక షిప్ యార్డ్స్ సంబంధించి ఒకసారి మనం లెక్కేసుకోగలిగితే ఇక్కడ షిప్ యార్డ్స్ కూడా కొత్తగా వచ్చినటువంటి షిప్ యార్డ్స్ మచిలీపట్నం కానీ, మూలపేట కానీ, కాకినాడ కానీ, పోర్ట్స్ అండి, పోర్ట్లు షిప్ యార్డ్ అంటారు, సారీ, రామీపట్నం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అయిపోయింది. 3 minutes అంటే ఈ బడ్జెట్ని ఎందుకు ఆమోదించాలి అనేది కొంచెం మనం చెప్తారండి. నేను అన్నీ చెప్పట్లేదండి. డీబీటీ ఉన్నాయి, లేకపోతే ఆర్థిక స్వావలంబన, మహిళల గురించి చెప్పాలనుకుంటే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించుకోవడం, స్వయం సమృద్ధి సాధించడం కోసం ఏ రకంగా మనం రిఫార్మ్స్ తీసుకొచ్చాం, లేదంటే అక్కడ ఉన్నటువంటి పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ ఏ విధంగా తీసుకొచ్చాం, అన్నీ చెప్పాలనుకుంటే మీకు 3 గంటలు నాకు ఇచ్చినా చాలదు అధ్యక్ష. కానీ అంటే అందుకని ఓన్లీ నేను ఏవైతే అంటే ఏ సబ్జెక్ట్స్ మిగిలినటువంటి వాళ్ళు టచ్ అయ్యారో అవే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇవాళ ఏంటి కాదు ఉన్నదే చెప్తున్నాను, ఫ్యాక్ట్. నేను చెప్పేది ఫ్యాక్ట్ సార్. అది ఇక పోర్టుల గురించి చెప్పుకుంటే మచిలీపట్నం కానీ, మూలపేట కానీ, కాకినాడ కానీ, రామీపట్నం కానీ ఇవన్నీ కూడా నిర్మించినటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఎంతమందికి ఉపాధి, ఇంతవరకు ఎంత ఇదిగా ఉన్నారు. నిజంగా అనాథగా ఉండిపోయినటువంటి అవన్నీ కూడా పోర్టుల అధ్యక్ష. అనాథగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి చూపించి అది చేయడం కోసం 75,000 మందికి ఈరోజు ఉపాధి చూపించారు అధ్యక్ష. ఇది మనకి గ్రేట్ కదా. అది ప్రజలకు తెలియకపోతే అట్లా
ఇది మన పోర్టుల గురించి చెప్పమంటే మిగిలినటువంటి వాళ్ళు చెప్తారు లేదా అనవసరం. కానీ మన దగ్గర రామీపట్నం పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే కాకినాడ, కానీ కాకినాడ మన పక్కనే ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పాలి కదా. ఇక్కడంటే మచిలీపట్నం ఉందా, అది మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. మన వైపు కూడా మనం చెప్పుకోకపోతే ఎలా అధ్యక్ష? ఇది ఒక విషయం. ఇక రోడ్లు చెప్తున్నాను అధ్యక్ష. రోడ్ల విషయం గత 5 సంవత్సరాల్లో 2627 కోట్లు రూపాయలు ప్రధాన మెయిన్ రోడ్స్కి కానీ ఇచ్చినట్లయితే 1955 కోట్లు మనం ఖర్చు చేయడం, కానీ ఎన్డీపీ ద్వారా 3014 కోట్లు 1243 కోట్లు రాష్ట్రం ఖర్చు చేయగా అందులో 120 కోట్లు మా తోడవరం నియోజకవర్గం గంధవరం నుంచి అక్కడ నర్సీపట్నం వరకు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అలసత్వం వల్ల నత్తనడగ్గా సాగుతుంది ఎప్పటికి కూడా. దానికి మొన్ననే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అధ్యక్ష? నిన్న అసలు ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి, కానీ డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా మనం ఏంటంటే ఖర్చు పెట్టినటువంటి అంశాలన్నీ కూడా టోటల్గా ఖర్చు పెట్టింది 2,56,000 కోట్లు వెల్ఫేర్ ఖర్చు పెట్టినప్పుడు, నాన్ డీబీటీ ద్వారా 1,50,000 ఖర్చు పెట్టినప్పుడు ఇవన్నీ కలిపి 3.5 లక్షలు 4 లక్షలు చూపించారు అధ్యక్ష. కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మన బిల్డింగ్లు కట్టడం, సచివాలయాలు కట్టినప్పుడు ఏమో ఇలాంటి రోడ్లు వేసాం. డెవలప్మెంట్ కూడా మనం యాడ్ చేయాలి అధ్యక్ష. ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, 5 లక్షల పైగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందించడం కోసం ఈ 5 ఏళ్ళలో డెవలప్మెంట్తో పాటుగా మనం లెక్కేసుకుంటే 5,30,000 కోట్లు రాష్ట్రం మొత్తం మీద ఖర్చు పెట్టినట్టు ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. మరి ఇది నిన్న మరి ఎందుకు మంత్రి గారు చెప్పలేదో నాకు అర్థం కాలేదు. కానీ డీబీటీది నాన్ డీబీటీది రెండింటికే పరిమితం అయ్యారు. మరి చెప్పలేం కదా. మీరు ఇరిగేషన్ కేటాయించారు, ఇరిగేషన్ మంత్రి కూడా మాట్లాడట్లేదు, వెనకాతలకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజం అధ్యక్ష, 5,30,000 కోట్ల అధ్యక్ష. మీకు ఫిగర్స్తో సహా నేను చెప్పమంటే చెప్తాను, నాకు టైం ఇస్తారు 2 నిమిషాలు. అదే అందుకని ఇంకో విషయం అధ్యక్ష, అందుకని ఇప్పుడు ఉన్నటువంటిది కాంట్రాక్ట్ అలసత్వం అయితే గవర్నమెంట్ మీద పడే ఏడే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇకపోతే ఇంకా ఒకటే అధ్యక్ష, ఇంకా నేను మిగిలిన వాటి గురించి చెప్పను. ఒక చిన్న విషయం, ఓన్లీ 1 మినిట్. ఇప్పుడు జనరల్గా ఒకటి మాత్రం మనం అనుకోవాలి అధ్యక్ష, మిగిలిన దేశాలతో కానీ మిగిలిన రాష్ట్రాలు కానీ మనం కంపేర్ చేసుకుంటే మనం భగవంతుడు ఇచ్చినటువంటి వరం కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ మనకి ఎక్కువ అధ్యక్ష. రియల్గా న్యాచురల్ రిసోర్సెస్ ఒక పక్క, హ్యూమన్ రిసోర్సెస్ వేరొక పక్క, రెండు కూడా మనకు ఉన్నాయి. ఇది ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటే ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఈరోజు మనం మానవ వనరుల సంపద ఇంగ్లీష్ మీడియం పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఆ తలంపు తట్టింది? మన దగ్గర ఉన్నటువంటి సహజంగా మనకు ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ కాబట్టి దీన్ని ఎంత పుషప్ ఇస్తే అంత మంచిదని, ఎంత మనం ఎంత ప్రోత్సహిస్తే అంత బాగుంటుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ అది ఇవ్వడం. ఇది అందరికీ ఇలాంటి విజను, ఇలాంటి ఇది అన్న ఐడియా ఎవరికి రాదు అధ్యక్ష. ఇది ఎందుకంటే ఇవి శాశ్వతంగా ఉన్నాయి, ఏర్పడ్డాయి. కావాలంటే 10 మందికి, నాకు ఇప్పుడు జనరల్గా ఇంకో రాష్ట్రంలో ఎవరో ఒకరు ఉంటారు, నాకు 10 మంది పిల్లలు ఉండాలంటే ఉంటారు, ఏంటి పుడితే ఉంటారు కానీ పుట్టపోతే ఉంటారు కదా. కానీ మనకు అలా కాదు, శాశ్వతమైనటువంటి వనరు సంపద ఉంది, న్యాచురల్ రిసోర్సెస్ మనకు ఉన్నాయి. ఏజెన్సీ పరంగా మా దగ్గర ఉంది ఏజెన్సీ. ఇక్కడికి వచ్చి విజయవాడ వస్తే మా విశాఖపట్నం సముద్రాన్ని ఇక్కడ తీసుకొచ్చేటట్టు వచ్చేస్తుందా? రాదు కదా. శాశ్వతమైన రిసోర్సెస్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రెండు ఉపయోగించుకుంటే బాగుంటుందని ఆలోచించే ఎన్ని బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ ఇచ్చారో ఆ ప్రయారిటీకి ఇచ్చినటువంటి ఆర్థిక మంత్రి గారు గణాంకాలతో నేను చెప్పినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ 4 నెలలకు సంబంధించినటువంటి ఖర్చు కూడా ఎంత అవుతుందో ఇవన్నీ కూడా సమర్థనీయంగా ఉన్నాయి. కాబట్టి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ని పూర్తిగా నేను ఆమోదిస్తూ ఒక సలహా ఏంటంటే ఇరిగేషన్ విషయంలో ఉత్తరాంధ్ర కొంచెం ప్రయారిటీ ఇవ్వాలని దయచేసి అది కూడా నోట్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను అధ్యక్షుడు.